ఆయన మరలా మన యందు జాలి పడుతున్నాడు. ఎందుకంటే మనం బాగుపడాలని, మనం నిలబడాలని, మనం బలపడాలని, దేవునికి దూరమైన మనం దగ్గర అవ్వాలని మరలా నీ యందు జాలి పడుతున్నాడు, నా యందు జాలి పడుతున్నాడు. మీ యందు దేవుడు జాలి పడుతున్నాడు, నా యందు దేవుడు జాలి పడుతున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు? బలవంతుడు. కొండలను పిండి చేయగలిగినటువంటి దేవుడు. ఎంత బలవంతుడైన దేవుడు. యేసు ప్రభుకున్న బలహీనత ఏంటంటే మనల్ని ప్రేమించటమే ఆయన బలహీనత. మన బలహీనమని మన బలహీనతను ఆయన గుర్తెరిగి ఏం చేస్తున్నాడంటే అయ్యో పాపం అని పడిపోతున్నప్పుడు మళ్ళీ లేవనెత్తుతున్నాడు, కుంగిపోతున్నప్పుడు మళ్ళీ లేవనెత్తుతున్నాడు, మళ్ళీ పడిపోతున్నప్పుడు మళ్ళీ లేవనెత్తి ఇన్ని మనం చేసిన పాపాలన్నిటినీ మూటగట్టి ఎక్కడిసురుతున్నాడో? సముద్రపు అగాధంలో పడేశాడంతే. ఆమె ఏం చేశాడు? జాలిపడి ఏం చేశాడు? ప్రజలను ఓదార్చాడు. జాలిపడి ఏం చేశాడు? దేవుని ప్రజలకు వాగ్దానం ఇచ్చాడు. మన యందు దేవుడు జాలిపడి మన పాపాన్ని ఎక్కడ పడేస్తున్నాడు? సముద్రపు అగాధంలో.